శివాయ గురవే నమః. మంత్రబలం శీర్షికలో ప్రతి వాళ్ళకేనండి అసలు కోరికలండి అనుకుంటాడు పాపం. అసలు జీవితం అంతా కోరికలే కదండి. ఏదో కష్టపడి చదువుతాడండి, చదవటం వరకు చదువుతాడు. అక్కడి నుంచి మొదటి కోరిక నాకు మంచి ర్యాంక్ రావాలి, ఒక కోరిక. అది అయిపోయిందండి. నాకు మంచి ఉద్యోగం రావాలి, అదొక కోరిక. ఉద్యోగం వచ్చింది. నాకు మంచి అందమైన భార్య కావాలి, ఆ భార్యకు కూడా ఉద్యోగం ఉంటే ఇంకా ఈ కోరికలండి వరుసగా. ఆ భార్యకు కూడా ఉద్యోగం ఉంటే బాగుంటుంది. ఆ ఉద్యోగం అయిన తర్వాత ఆవిడేమో నా జీతం నాది, నీ జీతం నీది అంటుంది. అదొక తగాదా. అలా అనకుండా ఉండాలి, అదొక కోరిక. ఇట్లా ఈ కోరికలతో మానవుడు మరణించే వరకు అలా సతమతం అవుతూనే ఉంటాడండి. మరి ఈ కోరికలు అంటే ప్రారంభ చదువు దగ్గర నుంచి తీసుకుంటే, అయ్యా మనకి ఈ కోరికలు తీరాలంటే ఎలాగా అండి అన్నట్లయితే లలితా సహస్రనామం అంతా ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం అండి. అయ్యా మీకు మనవి చేస్తే ఏమీ చేత కాకపోతేనండి ఏమక్కర్లేదు. మొట్టమొదటి నామం ఉంది శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అన్నాం కదా. ఆ శ్రీమాతని మనం మంత్రంగా మన దీని కింద మారుస్తే, నామం కింద మారుస్తాం ఏంటంటే శ్రీమాత్రే నమః. ఆ శ్రీమాత్రే నమః ఒక మంత్రం. ఏమి లేకుండా అలా కూర్చొని అమ్మవారిని ధ్యానిస్తూ మనసులో ఆవిడని స్మరిస్తూ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అన్నట్లయితే అన్నీ మీకు ఏ ఇబ్బంది ఉండదండి. నమ్మాలండి, నమ్మించే విశ్వాసంతో చేయాలి. అలాంటి కోరికలు తీర్చేటువంటి ఒక మంత్రాన్ని నేను మీకు ఈ రోజున మనవి చేస్తాను. ఇది కూడా లలితా సహస్రనామాల్లో ఒక నామము. అంతేకాదండి, దీనివల్ల ఇంకోటి ఏంటంటే దాంపత్యం కూడా, అంటే పెళ్లి కాని వాళ్ళకు కూడా ముఖ్యంగా కొంతకాలం కనుక 40 రోజులు రోజు స్నానం చేసి 11 సార్లు చేసినట్లయితే అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ చేయాలండి ఈ మంత్రాన్ని. మంత్రం ఏదో కూర్చొని చేయటం కాదు, ఎదురుకుండా అమ్మవారి ఫోటో అన్న పెట్టాలి, లేకపోతే గుడికన్నా వెళ్ళి చేయాలి. ఆ లలితాదేవిని ఎదురుకుండా పెట్టుకొని చేస్తే తప్పకుండా మీకు సిద్ధిస్తుంది. దాంపత్యం జీవితం పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళయి తగాదాలు ఉన్న వాళ్ళకి ఆ తగాదాలు పోయి ఆనుకూల్య దాంపత్యం కూడా కలుగుతుంది ఈ మంత్రం వలన. ఒకసారి మీకు మనవి చేస్తాం, చాలా చిన్నదండి. ఓం కామదాయిన్యై నమః రాసుకోవచ్చు కావాలంటే. 2 సార్లు అంటే మనసుకే గుర్తుంటుంది. ఓం కామదాయిన్యై నమః. కామదాయిని అనేది శ్లోకంలో ఉంది, దాని మంత్రంగా మారుస్తే కామదాయిన్యై నమః. ఓం కామదాయిన్యై నమః అంటే అర్థం ఏంటి? కామదాయిని, కామ అంటే కోరికలను, దాయిని ఇచ్చేది. అంటే చెప్పాను కదండి మొదట్లో, నీ ఏ కోరికుంటే ఆ కోరిక ఆ అమ్మ పాదాలు నమ్ముకుంటే తీరుస్తుంది. ఈ లోకంలో సుఖాలు కావాలంటే సుఖాలు ఇస్తుంది. కొంచెం వయసు మళ్ళిన తర్వాత అబ్బాయి ఇవన్నీ వద్దండి అమ్మ తల్లి నాకు మోక్షాన్ని తల్లి అని అంటే మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఆవిడ నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తుంది. అందుకని ఈ మంత్రం ఏంటి? కోరికలు తీరటానికి పనికొస్తుంది, మోక్షం కావాలనుకునే ఆధ్యాత్మవేత్తలకి పనికొస్తుంది ఈ మంత్రం. ఎందుకని నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఆ అమ్మ. అందుకని ఓం కామదాయిన్యై నమః, ఓం కామదాయిన్యై నమః, ఓం కామదాయిన్యై నమః. స్వస్తి.